సాధారణ కార్యకర్త పార్టీకి ప్రాణం పోశాడని కార్యకర్తను రక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని సీఎం చంద్రబాబు మంత్రులు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలను ప్రజలను రక్షించుకునేందుకు 2వ తేదీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు ఇంటింటికి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలు, కార్యకర్తల అవసరాలు, వారు పడిన ఇబ్బందులు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో గడప గడపకు వెళ్లి కార్యకర్తలు, ప్రజల సమస్యలను పరిష్కరిస్తామంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా అంటున్నారు. ఈ సంవత్సర కాలంలో అనేక ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా దాదాపు 70-80% పూర్తి చేశాం. మిగతావి కూడా పూర్తి చేయడానికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నాం. గత 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా ఆ ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకి నష్టం చేసింది, ఏదో విమర్శనాత్మకంగా లేదా రాజకీయంగా కాకుండా విశదీకరించే విధంగా ప్రజలకి గత ప్రభుత్వం మూలంగా జరిగిన నష్టం కానివ్వండి, ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం చేస్తున్న ఇది కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం కానివ్వండి ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పేసి చెప్పారు. ప్రజల్ని, పార్టీ యంత్రాంగాన్ని, ఎవరైతే క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓన్ చేసుకుని వాళ్ళందరితో కలిపి చేయమని చెప్పారు. ప్రజలందరూ కూడా ఏం చేసింది అభివృద్ధి పరంగా కానీ, లేకపోతే ఆయా గ్రామాల్లో మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిన సిమెంట్ రోడ్లు, లేకపోతే చేసిన అభివృద్ధి కార్యక్రమం వీటన్నిటి కూడా ప్రజలకు విశదీకరణ. ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి సమావేశం వచ్చే 30-40 సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రజల్లో ఉంటుంది, అధికారాన్ని చేపడుతుంది, అనుకున్నటువంటి కార్యక్రమాలను అమలు పరుస్తుంది. 2047 ఏదైతే విజన్ అనుకుంటున్నారో ఆ విజన్లో ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేశామో, అంటే పావర్టీ ఫ్రీ సొసైటీ, అందరూ కూడా పేదరికం నుంచి బయటపడాలి, అందరూ కూడా సుసంపన్నంగా ఎదగాలి, అదేవిధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు అందరు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అందరికీ కూడా ఆయన ఒక నిర్దేశాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 2 గంటల యొక్క సమావేశంలో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఎమ్మెల్యేకి కూడా మార్గదర్శకాలుగా ఉంటాయి. ఆయన 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవాన్ని కూడా ఈరోజు 2 గంటల్లో అందరికీ కూడా ఒక మార్గాన్ని ఇవ్వడం జరిగింది. పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం 2వ తారీఖు నుంచి ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పేసి తీసుకెళ్లడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చారు. 30 రోజులు. ఆ 30 రోజులు కూడా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి గ్రామాల్లో పర్యటించి కంపారిటివ్ లాస్ట్ గవర్నమెంట్, ప్రజెంట్ గవర్నమెంట్ ని కంపారిటివ్ చేసుకుంటూ మనం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధన్యవాదాలు. 2వ తారీఖు నుంచి ఇంటింటికి పార్టీ వెళ్లి ఈ సంవత్సర కాలంగా ఏం చేశాము, ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఏదైతే మేము ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో అవి ఏ మేరకు నెరవేరినాయి అనేటటువంటిది ఇంటింటికి వెళ్లి ప్రతి ఇంటికి కూడా ఇదిగో మేము ఈ వాగ్దానం చేశాం, మీకు ఇప్పటిదాకా ఇది అందింది, అందలేదా, అందిందా, లేకపోతే ఎందుకు అందలేదు, ఇంకా మిగిలినటువంటివి ఎప్పటికి ఇస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎన్లైటన్ చేయటం కోసం ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. రేపు 2వ తారీఖు నుంచి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకి దగ్గరగా ఉండేటటువంటి పార్టీ. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు నేర్పినటువంటి విషయం, దాన్ని మళ్ళీ ఈ రోజున ఒకసారి మేమందరం కూడా సమావేశమై చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన దాని మీదట ఈ సంవత్సర కాలపు అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ప్రజలకి పూర్తిగా వివరంగా తెలియజేయటం కోసం కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు మనము రాష్ట్రంలో ఏడాది పరిపాలన ఒక మంచి ప్రభుత్వం అని మంచి పేరు తెచ్చుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. ఒకటొకటిగా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా మనం నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాం. ప్రజా పరిపాలనని ఎంత చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా ఎవరైతే ప్రజలు గతంలో 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ అరాచక పరిపాలనలో ఇబ్బందులు పడినాలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రతి వర్గానికి కూడా సంక్షేమము, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి
మౌలిక సదుపాయాల నుంచి మనం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం పనిచేసిన తీరుని ఈ రోజు సమీక్ష తీసుకున్నారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సూచనలు ఇచ్చారు. ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముందుకు వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాంట్లో కూడా మాకు సలహాలు సూచనలు ఇస్తూ ఈ రోజు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది. సుపరిపాలనలో తొలడుగు మరి ఈరోజు ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్స్ అందరూ మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రజలకు మరి చేతుల పథకాలు చెప్పడం, ప్రజల సమస్యలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేయడం, ప్రజా సమస్య పరిష్కారం చేయడం కోసం ఈ సుపరిపాలన అనే విషయాన్ని ప్రజలు కూడా మోటివేట్, ఎందుకంటే చేస్తున్న పని చెప్పుకోకపోవడం కూడా చాలా పొరపాటు. అందువల్ల చేసి మొత్తం కూడా పాంప్లెట్ ద్వారా ఇప్పటిదాకా ఏం చేశాము, ఏం చేయబోతున్న విషయం మీద ఈరోజు మరి ప్రత్యేక క్లాస్ తీసుకున్నారు. దానివల్ల ప్రతి డోర్ టు డోర్ ప్రతి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తిరుగుతారు.